అభివృద్ధి చెందినాడంటే ఇక్కడుండే లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి చెందినాడు సాయి ప్రసాద్ రెడ్డి. ఆయన 2004లో ఎమ్మెల్యే టికెట్ నా మాదిరిగా పోటీ చేసేటప్పుడు ఆయన ఆస్తిపాస్తులు ఎంతుందో ఒకసారి ఆలోచించండి. లోకల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారు ఈరోజు కోట్లుగా అధిపతి అయినాడు. ఎందుకంటే ఆదంలో అవినీతికి అడ్డ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఈ 3 సార్లు మనం ఎమ్మెల్యేగా గెలిపించినాము. ఈ సాయి ప్రసాద్ గారికి మన ఆదానికి ఏం చేశారు నేను అడుగుతున్నాను. మరి సాయి ప్రసాద్ గారు ఒకటి అడుగుతున్నా, నీకు అన్నం పెట్టింది చెయ్యి, స్టేజ్కి పెంచింది, మళ్ళీ ఒక్క 20% ఆదాని గురించి నువ్వు ఆలోచించలేదంటే మళ్ళీ ఈ రోజు నువ్వు ఓట్స్ వచ్చి అడుగుతున్నావు. ఏ రకంగా చేస్తారని ఆ ప్రజలను ఆలోచిస్తున్నావు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి ప్రజలరా. వీళ్ళు కళ్ళముళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవకాశం ఇచ్చినాము. మళ్ళీ అదే మీనాక్షి కూడా 3 సార్లు అవకాశం ఇచ్చినాము. మళ్ళీ వీళ్ళే దోచుకుని పోతున్నారా? వీళ్ళు దోచుకునే వాళ్ళు అంటే వలస వచ్చిన పక్షులు, వలస నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి నేను ఒక తల్లి పాలు తాగిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి సొంత తల్లి నాకు సొంత ఊరు. మళ్ళీ ఈ తల్లి ఊరు పుట్టిన ఊర్లో నా ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోండి వచ్చానని అడుగుతున్నా. మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మళ్ళీ నీవు నాకు కొంతమంది నా దృష్టికి వస్తుంది, ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ గారు అనుచరణ, అదే గతంలో అనుచరణే, కానీ నువ్వు ఒక్క నాయకుడైనా నీ కింద ఎదిగినాడని నేను అడుగుతున్నాను. ఏ ఒక్క నాయకుడు ఎదిగినాడు? సాయి ప్రసాద్ గారు అడుగుతున్నాను, ఏ ఒక్క నాయకుడైనా ఎదిగినాడా? అందరినీ తొక్కేస్తున్నావు. ఎవరు ఎదిగినారంటే నువ్వు మీ మనోజ్ రెడ్డి గారు ఇద్దరు ఎదిగినారు. మళ్ళీ ఎవరు ఎదిగినారు చెప్పను. ఈటి వరకు ఉంది అందరూ లీడర్లకి కొంత దాకా ఉంది. ఎందుకంటే నువ్వు అందరినీ క్యాడర్ని గట్టిగా పట్టుకుంటే ఈ రోజు నేను రమేష్ అనేవాడు బయటకు వస్తున్నా, నీకు ఆపోజిట్ నిలబడుతున్నా. నేను అడుగుతున్నా, ప్రజలను ఒక్కసారి ఆలోచించండి. నేను తెగించి వచ్చినాను మన ఆదాయ అభివృద్ధి కోసమే పాటుపడడానికి వస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఈ ఆదాయ గడి మీద పుట్టిన సాక్షి చెప్తున్నాను. నేను ఆదంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది తల్లి పార్టీ. ఈ తల్లి పార్టీ నుంచి వచ్చిన పిల్ల పార్టీలు ఇవన్నీ గాలి పట్టుకుపోతాయి ఈ తల్లి పార్టీ నుంచి. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్, మళ్ళీ తర్వాత మనకు ఏమైనా చేయాలంటే కాంగ్రెసే. ఎస్సీ సోదరులారా, మనకు ఈ కొలాలు ఇచ్చారు, 200 రూపాయలకి కొల కనెక్షన్ ఇచ్చారు. ఏమో ఇచ్చారు కదా, రుణమాఫీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఏమైనా చేసిందా? మరి ఏం చేయలేదు. మరి ఇటువంటి ఆలోచించాలా? తల్లిదండ్రులు మనం చెప్పే కాదు. ఈ రోజు ఒక శిష్యులతో ఓడిపోతాడని బాధతో రమేష్ నేనే టికెట్ ఇప్పించాడంటాడంట. ఇట్లా నాయకులు చెప్తారు కొంతమంది అంట. రమేష్ కి ఆయన టికెట్ లేదు. రమేష్ టికెట్ బీసీ మీదకి టికెట్ ఇచ్చే అంత ప్రేమ ఉంటే ఈ రోజు రమేష్ సాయిబ్రాబు దగ్గర ఉంటాడు. కానీ మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఎందుకు పోటీలు పడ్డారని అడుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రజలరా. మొబ్బై పెట్టడానికి ఎన్నో మాటలు చెప్తారు, అవన్నీ నమ్మద్దండి. మీ సొంతం మీ కొడుకుగా నేను పుట్టిన ఆదుని గడ్డగా నా తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఆదుని అభివృద్ధి కోసం వచ్చాను, ఎవరిని దోషించేదానికి కాదు. ఏ విషయం అది దేవుడే చూసుకుంటాడు. అన్యాయం చేసినవాడిని దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడికి వదిలేసినాము. విమర్శిస్తే ఏమీ రాదు. కానీ ఈరోజు చెప్తున్నా, దొంగ తిరుగులను మానేసి మీరు ఓటు అడగండి. అంతేగాని ఎంతమంది ప్యాకేజీలు తీసుకుంటారో సిగ్గు చెడ్డరా. ఇదే టీడీపీ ప్రభుత్వము, మీనాక్షి నాయుడు, బీజేపీ వచ్చిందే అంత ప్యాకేజీలు తీసుకుంటారు. సిగ్గు లేదా మీకు? సీమ రక్తం లేదని అడుగుతున్నా. మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్యాకేజీలు తీసుకుంటే సపోర్ట్ చేసేది, ప్యాకేజీలు తీసుకోలేకపోతే ఉండదు. అంటే మీరు ప్యాకేజీలు తీసుకుంటే ప్రజలు ఓట్లేస్తారా? వాళ్ళ డబ్బులు తీసుకుంటే మీరు ఓట్లేస్తారా? ఎందుకంటే మనం తెలియని అమాయకులము. ఠాకూర్లో ఒక డైలాగ్ ఉంది, ఏమని? వీళ్ళు ఎంత తెలుగు ఫూల్స్ అంటాడంట బీజేపీ. అంటే మనం ఎంతంటే మనం నమ్మితే ప్రాణం ఇస్తాము. మనకి కళ్ళము. నేను అస్తము గుర్తుతో ఖచ్చితంగా గెలిచేది మనమే. ఈరోజు రమేష్ యాదవ్ గెలుస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మంచి విద్యావంతులు ఉద్యోగస్తులంతా రమేష్ యాదవ్ కి మంచి సేవలు అందించినాడు, మంచి అన్ని చేసినాడు. మంచోడు ఉద్యోగస్తులు. నేను 1 రూపాయి కూడా పంపించలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ కి
రమేష్కి ఆదరిస్తామని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు ఎంప్లాయీస్. అది చాలా